చూడండి, ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనం. 2 సార్లు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి 2 సార్లు చదువుదాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. జనసమూహాలు ఆ సంగతి విని పట్టణములో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళేది. మరియు పర్యాయం, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. జనసమూహాలు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, క్రైస్తవ విశ్వాస జీవనానికి ప్రార్థన ఒక్కటే ఊపిరి. ప్రార్థన లేకపోతే వ్యక్తిగతంగా ప్రభువును సమీపించలేము, కుటుంబముగా సమీపించలేము, అలాగే సంఘముగా సమీపించలేము. అందుకనే మన పితరులందరూ కూడా ప్రార్థనకే అత్యధికమైన ప్రాముఖ్యతనిచ్చారు. దేవుడు సర్వభౌమాధికారి కాబట్టి, అన్ని అధికారాల కంటే పైన అధికారి కాబట్టి, ప్రార్థన ద్వారా కల్పించుకొని మనకు లేదా దైవ చిత్తానుసారమైన కార్యాలన్నీ కూడా ప్రభు మన కొరకు చేయగలిగేవాడిగా ఉంటాడు. ఈ సంగతి విని అరణ్య ప్రదేశానికి యేసు ఏకాంతముగా వెళ్ళాను అన్నాడు. ఈ సంగతి విని ఏకాంతముగా. రక్షణ పొంది దేవుని బిడలమైన మనము ఏకాంత ప్రార్థన అనుభవాన్ని సొంతం చేసుకోవాలి. ఒంటరిగా ఆయనతో గడపడం, తర్వాత సంఘముతో ఆయనను గడపడం, ఆయన సన్నిధిలో గడపడం ఎంతో అవసరమైనటువంటి సంగతి లేదా అనుభవం. ఏకాంతంగా శిష్యులు కూడా ఆయనను సమీపించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఒంటరిగా ఏకాంతంగా ఆయనను సమీపించారు? మొట్టమొదటి సంగతి ఏంటంటే, మార్కు శుభవార్త 9వ అధ్యాయము. మార్కు రాసిన శుభవార్త 9వ అధ్యాయము. చూడండి, 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. ఇంకా ఇతర సువార్తికులు ఏమన్నారంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను అడిగిరి అన్నారు. కొన్ని విషయాలు ఏకాంతంగా అడగాలి, కొన్ని విషయాలు బహిరంగంగా అడగాలి. ప్రభువును ఏకాంతంగా వీరు సమీపించి ఆయనను అడుగుతూ వచ్చారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోతుంది? వారి జీవితాల్లో కొన్ని అపజయాలు ఏర్పడ్డాయి.
మరి ఇంతకుముందు సమర్థవంతంగా పనిచేశాం, సంతోషంతో సంగతులు నీకు తెలియజేశాం ప్రభా, మరి దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, రోగులను బాగు చేస్తున్నామని. మరి ఎందుకు ఈ విషయంలో మేము వెళ్ళగొట్టలేకపోతేమి అని అడిగినప్పుడు ఆయన వారికి సమాధానం చెబుతూ వచ్చాడు. కాబట్టి ఏకాంతంగా మొట్టమొదట ఆయనను అడుగుటకు మనం వెళ్ళాలి. ఇస్సాకు కూడా పొలములో సాయంకాలాన ధ్యానింప వెళ్ళేను అన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంగా ప్రభుతో గడుపుతున్నాడు. అప్పుడు ఒంటెల మీద ఆయన కొరకు ఆశీర్వాదము తీసుకుని రాబడింది. కాబట్టి మనం ఎంతగా ఏకాంతంగా ప్రభువుని అడుగుతున్నాం, కావలసిన విషయాలే కావచ్చు, సందేహాలే కావచ్చు, ఈ అపజయాలు ఎందుకు వచ్చాయని కావచ్చు, ఏకాంతంగా అడుగుట నేర్చుకొనినప్పుడు ఆశీర్వాదాలు మన ముందు ఉంటాయి. కొన్ని సంగతులు కూడా మనల్ని ఏకాంతములోకి నడపాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఏకాంతముగా ఆయనను అడగాలి. అది ఇంకా ధ్యానించడమే కావచ్చు, సందేహాలే కావచ్చు, ఇతరమైన ఏ విషయాలైనా సరే ఏకాంతంలో ప్రభుతో మనం మాట్లాడేటువంటి వారంగా ఉండాలి. రెండవ అనుభవం ఏంటంటే ఏకాంతముగా ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనే మనం ఇందాక చదువుకున్న మూలవాక్యాన్ని మరోసారి చదువుదాం. 13వ వచనం. యేసు ఆ సంగతి విని అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా ఎందుకు వెళ్ళాడు? ఏ సంగతి విన్నాడు? ఏ సంగతి విని అరణ్యానికి వెళ్ళాడంటే బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తల తెగ నరకబడింది, అతని కుమార్తె హేరోదు కుమార్తె ఆమె కోరిక మేరకు మరి ఆయన తల హేరోదు తెగ నరికించేశాడు, ఆయన చనిపోయాడు. యోహాను శిష్యులు ఆ శవాన్ని ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునద్దకు వచ్చి ఈ సంగతి తెలియజేశారు. యోహాను ఈ లోకములో హతసాక్షి అయ్యాడు అన్న సంగతి విన్నాడు. యోహాను ఈ లోకములో నుండి వెళ్ళిపోయాడు, ఇక యోహాను లేడు అన్న సంగతి ఆయన విన్నాడు. యోహాను ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచినవాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను. అరణ్యములో కేక వేయుచున్ననొకని శబ్దము అన్నాడు. ఇక ఆ శబ్దం లేదు. ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పిన శబ్దం ఇప్పుడు వినబడట్లేదు. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పిన స్వరం ఇప్పుడు లేదు. ఈ సంగతి విని యేసు అరణ్యములోకి వెళ్ళాను అన్నాడు. ఇప్పుడంటే అందరూ పట్టణాలకు పరిగెత్తుకొని వస్తున్నారు, కానీ అప్పుడు అరణ్యములోనికి కాలినడకన వెళ్ళారు వాక్యం వినడానికి. అరణ్యములో ఆ కేక వినబడింది. యేసు అరణ్యములో ఉన్నాడని కూడా అనేకులు అరణ్యానికి వెళ్ళారు. ఈనాడు కొన్ని సంగతులు మనల్ని ఏకాంతానికి నడుపుతున్నాయా? ఒంటరిగా ప్రార్థించడానికి సిద్ధమవుతున్నామా? ఎందుకు యేసు ఏకాంతముగా వెళ్ళాడంటే చూడండి, ఏకాంతంగా ఆయన ఎందుకు వెళ్తాడు? 23వ వచనం చదవండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేవాడు. యేసుకు ఎక్కువ ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేయడం అనేది అలవాటు. కొన్ని సంగతులు విన్నప్పుడు మరి ఎక్కువ భారం, తీవ్రతతో ఆయన గడిపేవాడు. కొన్ని సందర్భాలు ఆయన ప్రార్థన చేయుటలో రాత్రంతయు గడిపేను అని రాయబడి ఉంటుంది. ఇంకా పెందల కడనే చాలా చీకటి ఉండగానే
అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను అన్నాడు. ఈనాడు సత్యమైన శ్రేష్టమైన ప్రభుస్వరాలు ఆగిపోతుంటుంటే ఈ సంగతులు వింటున్న మనం ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నామా? ఏకాంతంగా అడుగుటకు వెళ్ళాలి, ఏకాంతంగా ప్రార్థన చేయుటకు వెళ్ళాలి. ఒంటరిగా ప్రభు యొక్క సంకల్ప ప్రణాళికల కొరకు ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఒకవైపు యోహాను ప్రకటిస్తున్నాడు, ప్రభు బాప్తిస్వం తీసుకొని, మరోవైపు ప్రభు తన పరిచర్యను ఆరంభించాడు. ఇప్పుడు యోహాను స్వరం మూగపోయింది, యోహాను లేడు. ఇప్పుడు ప్రభువుకు రెండంతల బాధ్యత వచ్చింది. ఆయన పక్షంగా మార్గాలను సిద్ధపరిచేవారు లేరు. అందుకని ఏకాంతంగా ప్రార్థన చేయడానికి, ఆయన మరింతగా బలపడడానికి ఆయన సన్నిధానానికి వెళ్ళాడు. ఈనాడు కూడా మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. నీతిమంతులైన వారు, భక్తులు కొనిపోబడుతూ ఉన్నారు. మనం ఒంటరిగా ప్రభు సన్నిధిలో వారి పరిచర్య భారాన్ని, ముందున్నటువంటి ప్రణాళికలను గుర్తెరిగి దాని కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఆత్మల రక్షణ, అలాగే ఆత్మల పరిపూర్ణత కొరకు ఎంతో భారంతో మనం ఉండాలి. ఎందుకంటే దినాలు చెడ్డవి. సాతాను సులువుగా విశ్వాసులను చెరపడతా ఉన్నాడు. ఒక లక్ష్యం, గురి, ఒక దిశ దశ లేకుండా ప్రయత్నం చేస్తున్నారు, పరిగెడుతూ ఉన్నారు. రక్షించబడవలసిన వారే అనేకులు ఉన్నారు, రక్షణ పొంది కూడా గురి లేని వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి కొరకై మనం ఎంత ఎక్కువ భారంగా ప్రార్థిస్తే అంత ధన్యత మనకు కలుగుతుంది. ఒకవేళ మన కన్నుల ఎదుట వారు మార్పు చెందకపోవచ్చు, ఫలితం కనబడకపోవచ్చు, కానీ మన ప్రార్థనలకు మన తదనంతరం కూడా జవాబులు వస్తాయి. దేవుడు కార్యాలను చేసి మన ప్రార్థనను జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు అలాంటి అనుభవం మనం కలిగి ఉంటున్నామా? సంఘం, కుటుంబం ఏకాంతంగా ప్రార్థించడానికి సిద్ధమవుతా ఉన్నామా? ఇది రెండవ అనుభవం. మూడవది, ఏకాంతంగా మనం ఎందుకు గడపాలి? ఏకాంతంగా యేసయ్య ఎందుకు గడుపుతూ వచ్చాడు? మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం. 6 దినాలు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందినన్నాడు. ఈ ముగ్గురు ఉన్నారు. ఏకాంత ప్రార్థన అనుభవం వారికి నేర్పడానికే వారిని వెంట పెట్టుకొని వచ్చాడు. అక్కడ ఆయన రూపాంతరము పొందాడు అన్నాడు. ఏకాంత ప్రార్థన రూపాంతరము కొరకు. సంఘ ప్రార్థన క్షేమం ఇస్తుంది, కానీ ఏకాంతంగా మనం దేవునితో గడిపినప్పుడు మన ప్రాణాత్మ దేహాలు ప్రభు సన్నిధిలో పరీక్షించబడి మనం వ్యక్తిగతంగా సమయం తీసుకోవడం వల్ల రూపాంతరం పొందుతాం. అట్టి సేవే దేవునికి యుక్తమైనది అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, అంటే సరి అయినది, అదే అవసరమైనది. 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును
ఆ సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఎప్పుడు ఏదో ఆదివారం వచ్చి కూర్చుండి అందరి మధ్య పాటలు పాడి వెళ్ళిపోతే మనం రూపాంతరం చెందలేము. యేసు రూపాంతరం చెందుటకే ఏకాంతముగా వెళ్ళాడు. ఈ పాఠాన్ని శిష్యులకు నేర్పాడు. వారు వ్యక్తిగతంగా పరిశీలించుకున్నారు, పరీక్షించుకున్నారు, రూపాంతరము నొందిరి అన్నాడు. మనం మరి రూపాంతరం నొందుతున్నామా? గొంగలి పురుగు గూడు కట్టుకొని కొంతకాలం ఒంటరిగా అందులో ఉండిపోతుంది. ఏకాంతంగా అది అలా గడుపుతుంది. కొంతకాలానికి ఏమవుతుంది? ఆ గూడులో నుంచి బయటికి వచ్చి రూపాంతరం చెందుతుంది. అంటే ఆ గూడులో రూపాంతరం చెంది సీతాకొక చిలకలాగా బయటికి వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఏకాంత అనుభవాలను మనం పొందుతున్నామా? ఏకాంతంగా మొదట అడుగుటకు వెళ్ళాలి, అంటే ధ్యానించుటకు వెళ్ళాలి. రెండవదిగా ప్రార్థన చేయుటకు వెళ్ళాలి. మూడవదిగా మార్పు చెందుటకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు మార్పు చెందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరన్నాడు. చిన్న బిడ్డల వలె మార్పు చెందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నాడు. కాబట్టి రక్షించబడి దేవుని బిడ్డలమైన మనం ఎంతవరకు మార్పు చెందుతున్నాం? మార్పు ఒక్క రోజులో వచ్చేది కాదు. కొన్ని అనుభవాల గుండా, విషయాల గుండా ప్రభువు నడిపిస్తూ, ఏకాంత ప్రార్థనలో నలగొడుతూ, ఒంటరిగా ఆయనతో గడిపేలా చేస్తూ మనల్ని రూపాంతరములోకి ఆయన తీసుకొస్తాడు. దానికి మన శరీరాలను అప్పగించే వారంగా ఉండాలి. మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. యాకోబు ఒక్కడు మిగిలాడు ఎబ్బేకురేవున. మందనంతా పంపించాడు, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబును రూపాంతరపరిచాడు. ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని ఆయనతో పెనుగులాడాడు, పోరాడాడు. హోషేయ అన్నాడు, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి గెలిచెను అన్నాడు. ఆ రాత్రి యాకోబును దేవుడు తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి నరం వసిలింది. ఎంత మార్పు చెందాడు యాకోబు! ఇశ్రాయేల్ అనబడ్డాడు, శుద్ధ హృదయుడయ్యాడు. ఇక యాకోబు లాంటి తత్వం స్థితి అతనిలో లేకుండా తాను ఖాళీ చేసుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. నిశ్చయముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రూపాంతర అనుభవాలు ఈ దినాలలో మనం ఎంతో కొదవపడుతున్నాం. అసలు ఏకాంతంగా దేవుని దగ్గర బయలు వెళ్ళట్లేదు, మనం ఆయన అడగట్లేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది, దీని సంగతి ఏంటి, నేనెందుకు చేయలేకపోయాను, నాకెందుకు విశ్వాసం లేదు అన్న విషయాలను ప్రభువును మనం అడగట్లేదు. రెండవది, అసలు ఏకాంత ప్రార్థన అనుభవం పూర్తిగా ఓడిపోతూ ఉన్నాం. ఒంటరిగా దేవునితో ఎంత సంబంధ సావాసాలలో ఉంటున్నాం, అలాంటివి మనం బలపరుచుకుంటున్నామా? ఇక మూడవదిగా, ఎప్పుడైతే అనుభవంలోకి మనం వస్తామో మన ప్రార్థన మనల్ని లోతుకు నడిపిస్తుంది, మనల్ని రూపాంతరం చెంది. ఎందుకంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం మారే అంతవరకు వాక్యం మనల్ని విడిచిపెట్టదు, సరిచేస్తుంది. నశించే బంగారమే అగ్నిలో పడితే మరింత మెరుగు పొందుతుంది అన్నాడు. మరి మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితం ఆయనకు అప్పగిస్తే ఇంకెంత మార్పు చెందుతుంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అన్నాడు. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అన్నాడు. లోకంలో ఏ చాకలి అంత చలువ చెయ్యలేడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎంత రూపాంతరం అవసరం మానవునికి మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ముఖ రూపము మారాలి, వస్త్రాలు తెల్లనివై దగదగ మెరవాలి. అంటే మన వైఖరి, మన క్రియలు, మన సాక్ష్యం
అంతా మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పూర్తిగా ఆయన వైపు తిరగాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇది మన వల్ల కాదు. ఏకాంతంగా ఆయన దగ్గర గడిపినప్పుడే ఒక్కొక్క విషయాన్ని ఆయన మనలో సరిచేసేవాడిగా ఉంటాడు. అది కొంత సమయం పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. యాకోబు వలె పొద్దుగుంకి ఆ మెసొపొతామియాకు 21 సంవత్సరాలు వెళ్ళిపోయిన రీతిగా మనం కూడా అలా ఉండొచ్చు. కానీ అలాంటి ఒక అనుభవం మన జీవితాల్లో అవసరం. ఎప్పుడైతే పెనియేలులో ఆయన బయటికి వచ్చాడో అప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడు సూర్యోదయమాయేను అన్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఆదికాండం. పోరాడి ఆ రాత్రంతా పెనుగులాడి వెలుపలికి వచ్చిన యాకోబు సూర్యోదయములోకి అడుగుపెట్టాడు. ఆయన తండ్రి బేతేలు నుంచి పారిపోతున్నప్పుడేమో ఆయన వెళ్ళినప్పుడు ప్రొద్దుగుంకినది అని చెప్పబడింది. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము. ఇక ఎప్పుడూ ప్రొద్దుగుంకలేదు అతని ఆధ్యాత్మిక జీవితంలో. ఇక ఎన్నడూ కూడా చీకటిలోకి వెళ్ళిపోయలేదు. కాబట్టి మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? యాకోబు క్రియలు మారిపోయాయి. యాకోబు పరిశుద్ధుడై ప్రభువునందు ఆనందించినటువంటి వాడిగా ఉన్నాడు. వాడి రాత్రి ప్రార్థనా ప్రోత్సాహం కొరకై ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఏకాంతంగా అడుగుటకు, ధ్యానించుటకు నాకు నేర్పు. ఏకాంత ప్రార్థన నాకు నేర్పు. ఒంటరిగా నీతో మాట్లాడుటకు నేర్పు. ఏకాంతమున ఉండి నేను రూపాంతరము చెందుటకు నాకు నేర్పు అని అడగాలి. ఎప్పుడైతే మనం ఆశపడి ప్రతిష్ఠించుకుంటామో ఆ ఏకాంతములో గొప్ప కార్యాలు ప్రభు మనకి చేస్తాడు. అందుకే శిష్యులు తర్వాత మేడగదిలో ఏకాంతంగా సంఘముగా కూడుకొని వారు ప్రార్థన చేశారు. ఎత్తైన స్థలంలో ఉన్నారు. దేవుడు కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ అగ్నిని వారి మీద గుమ్మరించాడు. వారు మార్పు చెందారు. దేవుని కార్యాన్ని వారు చేయగలిగారు. కానీ మనం కూడా అట్లా అపేక్షిద్దాం. నాకు సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ఈ తలంపులను ప్రభు దీవించునుగాక.